హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఎగ్ పఫ్. ఎగ్ పఫ్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా పిండి తడుపుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకోవడం వలన స్ట్రీట్ స్టైల్లోని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనెని వేసి కలపాలి. లేదా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పిండికంతా పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండి ముద్దలా తడుపుకోవాలి. పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. తడుపుకున్న పిండి ముద్దని 10 minutes రెస్ట్ ఇవ్వాలి. స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిగడ్డలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. అవి వేగాక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకొని దించేసుకోవాలి. ఈ మసాలా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఎగ్ పఫ్ రోల్ చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. లేదా బటర్కి బదులుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యినైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా పిండినైనా వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక చిక్కగా అనిపిస్తుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కలుపుకున్న మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లను పొట్టు తీసుకొని ప్రతి గుడ్డుని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి పిండి ముద్దని తడుపుకోవాలి. పిండి ముద్ద మరీ సాఫ్ట్గా ఉంటే కొద్దిగా పొడి పిండిని వేసి తడుపుకోవాలి. మనకు పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉంటే చేసేటప్పుడు అతుక్కుంటుంది. తడుపుకున్న పిండి ముద్దని నిమ్మకాయ సైజ్ అంత పెద్ద ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 5 పిండి ముద్దలు వచ్చాయి. అంటే 10 ఎగ్ పఫ్లు వస్తాయన్నమాట. ఒక పిండి ముద్ద తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా మూత మూసి తీసుకున్న పిండి ముద్దని పొడిపిండిలో డిప్ చేసి అట్లకాడతో చపాతీలా రౌండ్గా రోల్ చేయకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పొడుగ్గా మందంగా రోల్ చేయకుండా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. అడ్డంగా రోల్ చేసుకున్న చపాతీ మీద మనం కలిపి పెట్టుకున్న చీజ్ని అప్లై చేసుకోవాలి. ఎక్కువగా అప్లై చేసుకోకుండా మీడియంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేశాక వీడియో క్లిప్లో చూపించినట్టు దగ్గరగా ఫోల్డ్ చేసి రౌండ్గా చుట్టి తీసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న దాని మీద పొడిపిండిని చల్లుకొని 2 వైపులా అట్లకాడతో రోల్ చేసుకొని అడ్డంగా కూడా రోల్ చేసుకోవాలి. మళ్ళీ పొడుగ్గా రోల్ చేసుకోవాలి. ఈసారి పల్చగా కాకుండా మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా మందంగా రోల్ చేసుకున్న దాని మీద చీజ్ని అప్లై చేసుకోవాలి. చీజ్ ఎక్కువ అప్లై చేసుకోకుండా మీడియంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకున్నాక వీడియో క్లిప్లో చూపించినట్టుగా దగ్గరగా ఫోల్డ్ చేసి చుట్టుకోవాలి. ఇలా పిండి ముద్దని 2 సార్లు రోల్ చేసుకోవాలి.
ఇలా చుట్టుకున్న దాన్ని ఒకసారి చేతితో రబ్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ రోల్ చేశాక చూపిస్తున్నాను. ఇలా రోల్ చేశాక ఒక పిండి ముద్దను తీసుకొని అడ్డంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా సమానంగా కట్ చేశాక పురల్లా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు దీన్ని నొక్కి దాని మీద పొడిపిండిని చల్లుకొని చపాతీల్లా రౌండ్గా రుద్దుకోవాలి. ఇక్కడ మనం ఎగ్ పఫ్ చేస్తున్నాము కాబట్టి ఎగ్ అంతా కవర్ అయ్యేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు మరీ గట్టిగా కాకుండా కొద్దిగా స్లోగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఎడ్జెస్కి నైఫ్తో స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. వీటిని మనం చివర్లో ఆయిల్లో డైరెక్ట్గా ఫ్రై చేసి తీసుకున్న మంచి రుచి ఉంటుంది. దాని మీద మసాలాను ఎగ్ని పెట్టి అంచులకి ఊడిపోకుండా వాటర్ని అప్లై చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఏమి ఊడిపోకుండా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ చేసి తీసుకోండి. క్లోజ్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం పొడిపిండిని అప్లై చేసుకుంటూ ప్లేట్లో తీసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ పఫ్ని ఒకదాని వెనకాల ఒకటి డ్రాప్ చేసుకోవాలి. ఎగ్ పఫ్ మీద ఆయిల్ని తోయడం వలన ఇది పొంగుతుంది. ఇది ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఎగ్ పఫ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాయిని కూడా వేసుకోవాలి. అంతే, ఎగ్ పఫ్ రెడీ. పిల్లలు ఎగ్ పఫ్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ కావాలని అడుగుతారు. కేవలం 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎగ్ పఫ్ని తయారు చేసుకోవచ్చు. ఎగ్ పఫ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి. అది నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.